విద్యా వైద్య కళాశాలలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షకు విజయవాడలోని అన్ని పరీక్ష కేంద్రాలలో సర్వం ఏర్పాటు చేశారు. ఇక ఎన్టీఆర్ ఆధ్వర్యంలో ఆదివారం నీట్ ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు కూడా కొనసాగుతుంది. పరీక్ష రాస్తున్న విద్యా అభ్యర్థులు ఉదయం 11 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లో అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల తర్వాత 1 నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేది లేదు. పరీక్షా కేంద్రంలో వెళ్లేటప్పుడు అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు 2 ఫోటోలు, ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకుని రావడం జరుగుతుంది. ఇక వికలాంగులు అభ్యర్థులైతే ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ సర్టిఫికెట్ను ధృవీకరణ పత్రాన్ని తప్పకుండా తీసుకొచ్చారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు వారి తాలూకా పేరెంట్స్తో సందడి నెలకొంది. ఈ సంవత్సరం దేశంలో మొత్తం 24 లక్షల పైగా విద్యార్థులు పరీక్ష రాస్తున్నట్లు ఎన్టీఏ అధికారులు వెల్లడించారు. విజయవాడ సిటీలో మొత్తం దాదాపు 27 పరీక్ష కేంద్రాలలో నీట్ పరీక్ష నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఫోటోస్ చూసుకోండి. రాని 2 నిమిషాలు ఉంది. నాకు తెలిసిన సాహు గారి మాట వచ్చేసరికి అప్పుడు వచ్చాయండి ఆయనకి 3 లక్షలున్నారా. దారి ఉండే